మాట్లాడే దేవుడు. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, మహోన్నతుడా, నీ మహోన్నతమైన శక్తి కలిగిన, కృప కలిగిన, కనికరమ కలిగిన, దయ కలిగిన, స్వస్థతాకరమైనటువంటి సకల ఆశీర్వాదాలు కానడభూతుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామంలో మరొకసారి నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకునే ధన్యత, దీనులం, దరిద్రులం, పనికిరాని వారం, యోగ్యత లేదు, అర్హత లేదు, ఏ మంచితనం మా యందు లేదు నాయన. కేవలము నీ ఉచిత కృప ద్వారా మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి ఈ ఉదయకాల సమయంలో నాయన ఈ ప్రభు దినాల్లో నిన్ను కీర్తించి, నిన్ను మహింపరిచి, నిన్ను ఆరాధించే ధన్యత మా అందరికీ దయచేసినందుకు వందనాలు. ఇది నీ దయా సంకల్పము నాయన. భూదిగంతములు ఏర్పరచక ముందే మమ్మల్ని క్రీస్తునందు ఆశీర్వదించి మట్టిలోనికి పంపించిన వాడు, ఆ మట్టి శరీరాలకు మహిమ శరీరంగా మార్చటానికే ప్రభు అయిన యేసుక్రీస్తు మహిమావంతుడైన ఆయనను మానవ శరీరాకారంలో ఈ లోకానికి పంపించి ఆయన్ని బలి చేసి ఆయన రక్తం ద్వారా మా పాప శాప అతిక్రమ దోషాలు కడిగి మమ్మల్ని బిడ్డలుగా చేసుకుని నాటి నుండి నేటి వరకు మా జీవితంలో మా కంటికి కనపడనివి, మా హృదయానికి గోచరము కానివి, మా తలంపులు కూడా అందని మేలులు మా పట్ల, మా జీవితాల పట్ల, మా బ్రతుకుల పట్ల, మా సమస్తాల పట్ల చేసుకుంటూ వస్తున్నావు. ఒక్కొక్కసారి నువ్వు చేస్తున్న మేలు మాకు కనపడక, వినపడక, తెలియక అనేక సార్లు మేము అవిశ్వాసులు అయిపోతున్నాం. మనిషి రొట్టె వల్ల కాదు నాయన, దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వల్ల జీవించినని ఆ జీవపు మాటలు వినే ధన్యత మా అందరికీ దయచేసినందుకు వందనాలు. కొద్ది నిమిషాలు నాయన మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి. నీ ఆత్మ చేత అభిషేకించండి. నీ వాక్శక్తిని గ్రహించుకునే హృదయమును, హత్తుకునే మనసును మాకు ఇవ్వండి. ఎన్న మాటలు విని మర్చిపోయి మోసపోకుండా మరి నాయన నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని కొద్ది నిమిషాలు నడిపించండి. నీ పరిశుద్ధాత్మ ద్వారా మమ్మల్ని అందరినీ ముద్రించండి. యేసుక్రీస్తు వారి నామమును బట్టి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. మనం భయంకరమైనటువంటి దినాల్లో ఉన్నాం. లోకం ఎలా ఉంటుందో రోజు మన వార్తా పత్రికల ద్వారా, టీవీల ద్వారా, అనేక మంది ద్వారా వింటూనే ఉన్నాం. చెడ్డవారు జీవించే తరం ఇది. లోకమంతా చెడిపోయింది. చెడిపోయిన లోకంలో దేవుడు నిన్ను నన్ను కూడా ఉంచాడు. వారిలో కలిసిపోమని కాదు, వారితో కలిసి జీవించమని కాదు, వారికి వేరే జీవించమని. యేసు ప్రభు వారు ఆనాడు రోమా సామ్రాజ్య కాలంలో ఆయన ఈ లోకానికి వచ్చినప్పటికీ భయంకరమైన వ్యతిరేకత, భయంకరమైనటువంటి దుష్టతత్వం కలిగిన మనుషుల మధ్య ఆయన జీవించినప్పటికీ ఆయనలో ఏ పాపము అంటుకోలేదు, ఏ పాపము ఆయన ఆవరించలేదు. కారణం ఆయనకున్నటువంటి గొప్ప ధన్యత, దేవుని మీద నమ్మకములో ఆయన జీవించారు. అలాగే భక్తులు అనేక మంది జీవించారు. కనుక ఈ యొక్క చెడు రోజుల్లో జీవిస్తున్న మనము నిజంగా మనము ఒక్కరమే వాళ్ళకి వేరే మనం బ్రతకగలమా? ఒక ప్రశ్న వేసుకుందాం. లోకంలో ఇంటి చుట్టూరు దుష్టత్వం, చెడుదనం, పాపులు ఉన్నప్పుడు మనము మంచిగా ఉండగలమా? కొంచెం కష్టమే. ఆ ప్రశ్న మనకు వస్తే కష్టమే. కానీ ఆనాడు ఈనాడు కూడా కొంతమంది భక్తులు లేకపోలేదు. భయంకరమైనటువంటి అమెరికాలో కూడా మరి గొప్ప దైవజనులు లేవనెత్తాడు దేవుడు. అనేక మంది సేవకులు లేవనెత్తుతున్నాడు.
ఈ దుష్ట తరంలో. ఎప్పుడైతే దుష్టత్వం దేశంలో వ్యాపిస్తుందో అప్పుడే నీతి న్యాయములు కలిగినటువంటి దేవుని రాజ్యము విస్తరించడానికి కారణమవుతుంది. కనుక మనం ఈ దినాన్ని ఆదికాండ సత్యాల్లో నుంచి ఒక విషయాన్ని మనం నేర్చుకుందాం. అటువంటి మరి దుష్టత్వము, దౌర్జన్యము, పాపము కలిగి నిండిపోయిన దినాల్లో తను మాత్రమే కాదు కానీ తన కుటుంబాన్ని కూడా ఆ యొక్క దుష్టత్వము నుండి మరి నీతి మార్గంలో నడిపించిన దేవుని కృప పొందిన వాడే నోవాహు. నోవాహు టైంలోనే భయంకరమైనటువంటి దుష్టత్వం ఆవరించింది. ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. నోవాహు వంశావళి ఇదే. అది తన తరములో, తరం అంటే ఏంటండి చెప్పలేం. తరము, ఒక తరములో కొంతమంది, తరము అంటే 100 కావచ్చు. మానవుని ఆయస్సు ఒక తరముగా సూచించారు. అబ్రాహము నుంచి దావీదు వరకు 14 తరాలన్నాడు. దావీదు నుంచి యేసుక్రీస్తు వరకు 14 తరాలన్నాడు. తరము అంటే ఎన్నంటే ఆ తరము వారి ఆయుస్సును బట్టి విశదీకరింపబడ్డది. ఒక నిర్దిష్టమైనది లేదు. ఇప్పుడు తరం ఎంతకాలం? ఇప్పుడు చెప్పండి మీరు. ఇప్పుడు తరం ఎంత? 60-70. ఈ తరం ఎంత అంటే 60-70. కనుక తరము అంటే ఒక వ్యక్తి జీవించిన కాలాన్ని కొలమానంగా కొలిచారు. కనుక ఆ తరములో మరి నోవాహు ఒక్కడే నిందారహితుడై ఉండెను. నిందారహితుడై, ఆ కాలంలో ఒక్కడే నిందారహితుడై ఉన్నాడంట. అసలు నోవాహు అంటే ఏమిటో తెలుసా? నెమ్మది, ఆదరణ. అంత భయంకరమైన ప్రశాంతత కలిగినటువంటి దినాల్లో ఆయన ఏ విధమైనటువంటి అడావిడి చేయలేదు, భయపడలేదు. దేవునికి మాత్రమే భయపడ్డాడు. నెమ్మది అన్నారు. అందుకే ఆయనే ఆదరణ చూపాడు అనేక మందికి. అందుకే ఆయన ఆదరణ అని పేరు పెట్టాడు దేవుడు. మన ఈవేళ నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే, భ్రష్టత్వంలో నడిచిన పవిత్రత. భ్రష్టత్వంలో నడిచిన పవిత్రత. మనము కూడా భ్రష్టత్వంలో ఉన్నాం, పవిత్రంగా నడాలి. అది మనకు అన్వయింప చేసుకున్నట్లయితే. అటువంటి భయంకరమైన దినాల్లో జీవించినటువంటి నోవాహు మరి ఆ భ్రష్టత్వము నుండి వీడి అతను పవిత్రుడిగా జీవించాడు, నిందారహితుడిగా జీవించాడు. తన తరములో నీతిమంతుడిగా జీవించాడు, యథార్థవంతుడిగా జీవించాడు, దేవునితో నడిచాడు కదండి. దేవునితో నడిచిన వాళ్ళు బైబిల్లో ఇంకా చాలా మంది ఉన్నారు కదా, నిందారహితులు, మరి దోషులు. యోగు గ్రంథంలో చూసి 1వ అధ్యాయంలో అంటాడు, యోగు 1లో ఏమంటాడు? యోగు 1లో ఓజు దేశంలో మనుష్యుడు, యోగుడు మనుషుడు ఉన్నాడట. ఆయన యథార్థవంతుడును, న్యాయవంతుడును. ఇంకొకటి వచ్చింది ఇక్కడ. కనుక భయభక్తులు కలిగి ఉండాలి. లోకం అంటే భయం, రోగం అంటే భయం, జంతువు అంటే భయం, జబ్బు అంటే భయం కదండి. అన్ని భయాలే మనకి. భయాలు ఎన్ని ఉన్నాయో మనం ఇంతకుముందు నేర్చుకున్నాం. 365 అయితే 300
ఎన్ని భయాలంటే ప్రతి దినము భయమే. మన జీవితాన్ని భయమనే రోగం ఏర్పిస్తుంది. భయమే అసలు భయంకరమైన రోగం అండి మనిషికి. భయము ద్వారా మనిషి రోగస్తుడైపోతున్నాడు. అందుకే దేవుడు అనేక సార్లు చెప్పాడు, భయపడకుడి 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 అని అనేక సార్లు చెప్పాడు. ఎందుకంటే భయమే భయంకరమైన రోగం. రెండవ రోగం ఏంటో తెలుసా? అనుమానం. చూడండి, అనుమానానికి ఒక సామెత చెప్తారు. ఏంటండి? అనుమానము నేను భూతం పట్టిందంటే వదిలిపెట్టదు. అనుమానం పట్టింది అనుకోండి, ఇంక వదిలిపెట్టదు. అది ఆ మనసును పట్టుకున్నది అంటే వదిలిపెట్టడు. కనుక భయంకరమైన రోగాలు దేంతో వస్తున్నాయంటే మన యథార్థత లేకుండా, దేవుని యందు భయభక్తులు లేకపోవటం వల్లనే ఇవన్నీ కలుగుతున్నాయి. అందుకే మనం చదువుకున్నటువంటి 141వ కీర్తనలో దావీదు గారు రాసుకున్నటువంటి మాటలు మరలా ఒకసారి ధ్యానం చేసుకుందాం. అంటున్నాడు ఆయన, యెహోవా నేను నీకు మొరపెట్టుచున్నాను, నా యొక్కకు త్వరగా రమ్ము, నా మాటలకు చెవియొగ్గుము, నా ప్రార్థన ధూపం వల్లే నేను చేతులెత్తి ఒక నా నైవేద్యం వల్లే నీ దృష్టికి అంగీకారములగును. కానీ ప్రార్థన అంగీకారములాగు, నైవేద్యములాగా. నైవేద్యం తెలుసు కదా మీకు, వచ్చేసింది నైవేద్యం టైం. తెలుసా? నైవేద్యం టైం వచ్చేసింది. ఏంటది? నైవేద్యం వండుకుని తీసుకెళ్తారు ఇంటికి నైవేద్యం తీసుకెళ్తారు. కనుక నైవేద్యము వలె నా జీవితంలో నైవేద్యము అనగా ఆ యొక్క నైవేద్యములో ఉన్న పదార్థాలు ఉన్నాయి చూడండి. ఆ పదార్థాలన్నిటి గురించి ఒక రోజున చెప్పుకుందాం. నైవేద్యం అంటే ఏంటి, అవన్నీ మనలో ఉన్నటువంటి క్యారెక్టర్స్. అవి ఒక నీతిమంతునికి ఉండవలసిన క్యారెక్టర్స్ దేవునికి అర్పించటం అన్నమాట. వాళ్ళు అర్పించేది అది, వాళ్ళ విషయం తీసేయండి, మన విషయం చెప్తున్నాను. బైబిల్లో నైవేద్యం అంటే ఏమేమి వేస్తారు, ఏమేమి సరుకులు వేస్తారు, ఏమేమి దాంట్లో పదార్థాలు వేస్తారు, వాటన్నిటికీ ఒక మంచి ఆత్మీయమైనటువంటి భావం ఉంది. ఆ నైవేద్యముతో వెళ్తేనే దేవుడు నీ నైవేద్యాన్ని స్వీకరిస్తాడు, లేకపోతే నీ నైవేద్యాన్ని స్వీకరించాడు. చాలా మంది నైవేద్యం అంటే మంద కాదులండి అనుకుంటున్నారు. నువ్వు కూడా నైవేద్యం ఇవ్వాలి. అందుకే అన్నాడు ఏం భక్తుడు, ఏమన్నాడండి? సాయంకాల నైవేద్యము అర్థించుట సాయంకాలం నేను ఇస్తున్న నైవేద్యంతో సమానమయ్యా. కనుక నాలో ఉన్నటువంటివన్నీ నైవేద్యంలో ఉన్నాయన్నీ సమర్పణ, అర్పించడం. అటుకెళ్ళి అక్కడ ఏం చేస్తారు? ఎప్పుడు చూడలేదనుకుంటాను మీరు. అక్కడ పట్టుకెళ్ళి ఏం చేస్తారు? అర్పిస్తారు. అర్పించుట. ఆ కొండకు కూడా సాదృశ్యం. మళ్ళీ ఎత్తడే బిందులు, గిత్తెలు బిందులు అన్నీ వచ్చేస్తున్నాయి ఇప్పుడు. కానీ అసలు ఇంతకుముందు మట్టి కొండలు ఉండేవి కాబట్టి మట్టి కొండలతోటి అర్పించేవారు. ఇప్పుడు స్టీల్ బిందులు అని రకరకాలు చేస్తున్నారు. కనుక దానికి దీనికి పోలుస్తున్నానని మాత్రం ఎంత మాత్రం అని అనుకోకుండా దయచేసి గమనించండి. నైవేద్యం అనేది దేవునికి అర్పించే అర్పణ. అటువంటి అర్పణ నేను అంటున్నాడు భక్తుడు ఇక్కడ. నైవేద్యము అవును కాక యెహోవా నా నోటికి కావలించుము, నా పెదవుల దూరమునకు కాపు పెట్టుము. పాపము చేయవారితో కూడా నేను దుష్కార్యములలో కొండనట్లు నా మనస్సు ఇక్కడ ఒక మంచి మాట అన్నాడండి. ఏంటో తెలుసది? మనస్సు అన్నాడు. అసలు మనిషికి పాడు చేసిందే అది. మనిషికి పాడు చేసేది ఏంటండి? మనస్సు. అందుకే భక్తుడు అంటున్నాడు మనస్సు అంటున్నాడు. ఆ మనస్సు ఎటువంటిది ఉండాలంటే ఇక్కడ చదవండి మళ్ళీ. అంటే ఏం చేస్తుంది? అది చెడ్డ కార్యాలకు వెళ్ళిపోతుంది, చెడ్డదాన్ని ఆలోచిస్తుంది, చెడ్డదాన్ని ఊహిస్తుంది, చెడ్డది కావాలని కోరుకుంటుంది, చెడ్డ తలంపులు వస్తాయి, చెడ్డ ఉద్దేశాలు వస్తాయి. తెలుసా అండి?
చెడ్డ ఉద్దేశాలు వస్తాయి, ఎన్నో వస్తాయి. ఎన్నోసార్లు చెప్పాను నేను, ఒక చిన్న ఉపమానం చెప్పాను, ఎంతమంది గుర్తుందో కానీ మనం ఎప్పటికప్పుడు మర్చిపోతుంటాం. మనం వెళ్తుంటే కాకులు పైనుంచి వెళ్తాయి, వాటిని మనం ఏం చేయగలం? మనం ఏం చేయగలం అంటే చెప్పాలి, ఏమీ చేయలేము. చేయలేమా? అవి పైనుంచి వెళ్ళిపోతున్నాయి, మనం పైనుంచి వెళ్ళిపోతే ఏం చేయలేము. కానీ అవి మన నెత్తి మీద ఆలి గూడు పెట్టుకుని గుడ్లు పెట్టి పిల్లలు చేసే అంత స్థితికి మాత్రం మనం రాకుండా చేసుకోగలం. అంటే కాకిలే ఆలోచనలు అనుకోండి, కాకిలే నీ మనసు నా మనసు అనుకోండి. ఆ చెడు మనస్సు కాకని ఎందుకనంటే నలుపది. కాకి ఎలా ఉంటది? నలుపు. నలుపు పాపానికి సాదృశ్యము. ఆ చెడు ఆలోచనలు మన మనస్సుకు రాకుండా, మనలో గూడు కట్టుకోకుండా, పిల్లలను చేసి మన కార్య సాధనం చేసే అంతవరకు రానివ్వకోకుండా కాపాడుకోగలం. అంతే కదా మనం చేయవలసింది, అది చేయగలం. కనుక అలాగే భక్తుడు ఈ రోజున మనసే మానవునికి. అందుకే అన్నాడు యేసుప్రభు వారు, మారు మనసు పొందిడి, మారు మనసు పొందిడి అన్నాడు. మనస్సు అనేది మరి సెమీ కండక్టర్ అంటారు. సెమీ కండక్టర్ అంటే చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది. సెమీ కండక్టర్ అది పెడితే ఫీజు లాగా ఉంటుంది, అది పెడితేనే పనిచేస్తుంది. టీవీ ఎంత ఉంటుంది ఫీజు లాగా, సెమీ కండక్టర్. అది పెడితేనే టీవీ పనిచేస్తుంది, అది లేకపోతే పని చేయదు. మనిషి నడవాలన్నా, పని చేయాలన్నా, తినాలన్నా, ఆలోచించాలన్నా, ఏది చేయాలన్నా ఏమి కావాలి? ఏమి కావాలమ్మా? ఇలా పట్టుకుని కూడా చెప్తున్నాను, మనస్సు కావాలి. మనసు లేకపోతే తినలేడాడు, మనసు లేకపోతే పని చేయలేడు, మనసు లేకపోతే జీవించలేడు. ఆ మనసే సెమీ కండక్టర్ మన జీవితానికి ఒకటి. ఆ మనస్సును గనక శుభ్రంగా దేవుని మీద ఆనుకొని ఉంచుకున్నట్లయితే నీ జీవితము నోవాహు జీవితము లాగా దేవుని కృప పొందిన జీవితం అవుతుంది. అది భక్తుని మనస్సు గురించి మాట్లాడే. నా మనస్సు చెడు కార్యములు చేయకోకుండా, చెడు ఆలోచనలు తలంపులు లేకుండా, చెడు ఉద్దేశాలు లేకుండా స్థిరమైన మనసు నాలో దయచేయి. స్థిరమైన మనస్సు కదండి. చంచలం మనసు అంటేనే చంచలం. ఒకటి కావాలని కోరుకుంటాం, కొద్ది రోజులు అయిన తర్వాత ఇది చెడ్డదంటాం. అందుకే బైబిల్ అన్నాడు, కొన్నప్పుడు మంచిదేనంట, ఇంటికి వచ్చి ఏమంటాడు? ఇంటికి తీసుకొచ్చి చెడ్డదంటాడంట. కొన్నప్పుడు మనసు అలాంటిది, మనసంత భయంకరమైనది. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, నీ అందుకే భక్తుడు అంటున్నాడు దావీదు గారు, నా మనస్సు చెడ కార్యములు నీతిమంతులు కొట్టుట, తిట్టుట, గద్దించుట నాకు తైలాభిషేకము. అట్టి తైలాభిషేకమును నేను రోసివే పొందును కాక. కనుక ప్రియులారా, భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. ఈ రోజున మనము ఒక భక్తుని మరి సామెతలు 10:7 చదవద్దు, నేను చెప్పేస్తాను. నీతిమంతుల్ని జ్ఞాపకము చేసుకునుట ఆశీర్వాదకరమగును. నీతిమంతుడైన మరి నోవహు యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన జీవితము మనకు ఆశీర్వాదకరంగా ఉండటానికి ఆయన ఏ విధంగా నీతిమంతుడిగా తీర్చబడ్డాడో ఆ నీతిని గురించి ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే లోకంలో ఎన్నో జ్ఞానాలు ఉన్నాయి. నిన్నే నేను యూట్యూబ్లో చూసినాను ఒకటి, ప్రేమించలేదని చెప్పి బస్ స్టాప్లోకి వెళ్ళి అక్కడ దాకా కలిసి మాట్లాడుతూ వెళ్ళి, ఇంక నేను నీకు నాకు సంబంధం లేదు, నువ్వు నా ఎంట పడొద్దు అన్నదని చెప్పి నరికేసి పరిగెత్తిపోయాడు. దుష్కార్యాలు ఎన్ని చూస్తున్నారో మీరు. నేను చెప్పేది ఏముంటుంది, నాకంటే ఎక్కువ మీరే వింటూనే ఉంటారు. భయంకరమైనటువంటి స్థితులు, భయంకరమైనటువంటి పరిస్థితులు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే మీ మనస్సు దేవుని మీద లేకపోవటే, దేవుని యందు భయభక్తులు లేకపోవటే,
లోకాశలు లోకపరమైనటువంటి స్థితికి మనం వెళ్ళిపోయినాం. లోకం ఆశించేదే ఆశిస్తాం. లోకానుసారమైన స్థితిని మనం కలిగి ఉన్నాం. కానీ మరి ఆయన దుష్టుల మధ్య ఉన్నప్పటికీ తన ఇష్టము చెప్పున తను మనస్సు చెప్పు వచ్చినట్లు తను జీవించలేదు. నోహు తన ఇష్టం చెప్పుని జీవించలేదు. కానీ ఒక్క మాటలో చెప్పాలంటే దేవుని ఎడల విశ్వాసము కలిగి మాట మీద నమ్మకం కలిగి మరి 120 సంవత్సరాలు కష్టపడి తన కొడుకు కలిగి ఏం చేశారండి? ఓడను కట్టారు. ఎన్ని సంవత్సరాలు? వారం రోజుల 10 రోజుల ఎన్ని రోజులండి? 120 సంవత్సరాలే ఇంటూ 365 లెక్క తేజ. ఎన్ని రోజులు కష్టపడ్డారండి వాళ్ళు. ఒకటే చక్కని చెప్పాడు. మళ్ళీనే దొరికిన ప్రతి కలప పట్టుకొచ్చి కట్టద్దు. ఏం కలప చెప్పాడు? సిత్తిసారా మానుతో కట్టమన్నాడు. కేటే ఒకటి ఆయన చెప్పింది చేశాడు. ఇక్కడ 31లో ఏమంటాడంటే ఆ నోహు దేవుడు అట్లు చేసెను అని అంటే ఒకడు అన్నాడు అట్లు చేసుకున్నాడు అన్నాడు. అట్లు కాదు అది. అట్లు అంటే ఆ విధంగా చేశాడనమాట. కనుక అట్లా చేశాడు ఆయన 120 సంవత్సరాలు అతను ఓడ కట్టడమే కాకుండా దేవుని నీతిని కూడా బోధించాడు. ఇక నుంచి వెళ్ళిపోయినామంటే బైబిల్ పడేసామంటే మనం అయిపోయినట్టు. ఇవాళ మొక్కుబడి అయిపోయినట్టు, ఇవాళ దేవుని పని చేసేసినట్టు, ఏదో సాధించేసాం మనం, దేవునికి ఏదో పెట్టేసామన్నట్టే ఫీల్ అయిపోతాం మనం దేవుని సన్నిధికి వస్తే. గమనించాలి ప్రియులారా, నీతిమంతులు ఈ రోజున ఎంతమంది చదువుకుంటున్నారో చదువు ఎందుకు ఉపయోగిస్తుందో తెలుసా? పోకిరీ శాస్త్రులకి, వ్యర్థమైన వాటికి, అపవాది యొక్క లక్షణాలు కలిగి జీవించడానికే ఉన్నది. ఎక్కడ చూసినా కలహాలే, ఎక్కడ చూసిన విభేదాలే. పెద్దోళ్ళు చిన్నలు ప్రతి వాళ్ళు, రాజకీయవేత్తలు, అధికారులు, ప్రతి వారు కూడా భ్రష్టత్వానికి వచ్చేసిన రోజుల్లో ఉన్నాం నువ్వు నేను. ప్రతి వారును. ఎందుకో తెలుసా? అది లోక సంబంధమైన జ్ఞానము, పైనుండి వచ్చే జ్ఞానము లేదు. అందుకే యాకోబు పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం 16వ వచనం చూడండి. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం, ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైన జ్ఞానము. భూ సంబంధమైన జ్ఞానం దేనికి ఉపయోగపడుతుంది? భూ సంబంధమైన జ్ఞానం దేనికి ఉపయోగపడుతుంది అండి? తినటానికి బతకడానికే ఉపయోగపడుతుంది. దెయ్యముల జ్ఞానము అంటే జ్ఞానం అన్నాడు. అన్ని మాటకి చదివించాను నేను. దెయ్యముల జ్ఞానం సంపాదిస్తున్నారు మన పిల్లలు. తండ్రి అంటే విలువ లేదు, తల్లి అంటే గౌరవం లేదు, పిల్లలంటే గౌరవం లేదు, పెద్దోళ్ళు అంటే గౌరవం లేదు, ఏది లేదు వాళ్ళు. దెయ్యానికి ఏమన్నా మర్యాద ఉంటుందా? మంచి ఉంటుందా? మన పిల్లలు కూడా జ్ఞానం అదే సంపాదిస్తున్నారు తెలుసా? ఉదయం లేచి సాయంత్రం వరకు సెల్ ఫోన్ అనే ఒక దెయ్యం మన చేతిలో ఉంటుంది. దాంట్లో ఏమైనా మంచి ఉండదు, చెడ్డ ఉంటుంది కాదని సెల్ ఫోన్ నేను కూడా చూస్తాను. కానీ మనం ఎక్కువ మన మనస్సు ఏం చేస్తుందంటే చెడుకు మాత్రమే తాగుతుంది. ఎక్కడో చూస్తున్నారు, అది వచ్చి క్రియ రూపంలో ఇంట్లోనూ, ఇంట్లో వాళ్ళతోటి బయట వాళ్ళతోటి చేస్తున్నారు. అటువంటి భయంకరమైన దినముల్లో నోవహు జీవించాడు. ఆ భయంకరమైన పరిస్థితుల్లో జీవించాడు. ఆయన గురించి ఒక మాట అంటాడు చూడండి. 6వ అధ్యాయం 8వ వచనంలో, ఆదికాండం 6వ అధ్యాయం 8వ వచనం, కృప పొందినవాడు ఆయన. అంతమంది ఉండగా ఆయన ఒక్కడే కృప పొందినవాడు. ఇక్కడ 9లో ఏమన్నాడు? ఈ తరములో నువ్వు ఒక్కడే నిందారహితుడై ఉండేను. తరమంతట్లోనూ ఆయన ఒక్కడే నిందారహితుడిగా ఉన్నాడట. సహోదరి సహోదరుడా, ఈ భయంకరమైన దినాలు ఎటువంటి దినాలు ఉన్నాయంటే
తిమోతికి రాసిన 2వ పత్రిక, అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం చూడండి. ఎటువంటి జనులు ఉన్నారో, అంచె దినములలో వచ్చినని తెలుసుకునుము. మనుషులు, అది ఇప్పుడు పెద్ద దర్శనం, స్వార్థం. ఇతరులు ఏమైపోయినా పర్వాలేదండి, ఇతరుల గురించి చాలా స్వార్థం అనే భయంకరమైన రోగం ఉన్నది మానవుల్లో ఇప్పుడు. స్వార్థం స్వార్థం స్వార్థం. ధనాపేక్ష, ధనము ఆపేక్ష, ధనాపేక్ష కదండి. ధనాపేక్ష ఎటువంటిదో తిమోతి పత్రికలోనే, తిమోతి 1వ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో అన్నాడు, ధనాపేక్ష సమస్త కీడులకు మూలము అన్నాడు. ఆ ధనాపేక్ష మానవుని రోజుని ఏ పనన్నా చేయిస్తుంది. ఎంత దుర్మార్గతకి, ఎంత దుష్టత్వానికి, ఎంత మృగత్వానికి, ఎంత భయంకరమైనటువంటి సాతాను శక్తులకు లోను చేస్తుంది. కారణం ఏంటో తెలుసా? స్వార్థం స్వార్థం స్వార్థం. మనిషిలో స్వార్థం ప్రవేశించినప్పుడు ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించరు, ఎదుటి వ్యక్తి గురించి ఆలోచించడు వాడు. వాడిలో దెయ్యము ఎంటర్ అవుతుంది. తనకు తనే ఆలోచింపజేసుకుంటుంది, తన ఉద్దేశాలను నెరవేర్చుకోవడానికి చేస్తుంది. ఒక మాట ఉంది, బింకములాడువారు, అబద్ధాలు, బింకములు అంటే అబద్ధాలు, అబద్ధాలను అహంకార దృష్టి, అహంకారులను దేవుడు అనగదొక్కి దీనులను లేవనెత్తుడని యాకోబు పత్రికలో ఉంది. కనుక దీనులను లేవనెత్తుతాడు, అహంకారులను దేవుడు ఎప్పుడైనా అణిచేస్తాడు. అహంకారులు, దూషకులు, తల్లిదండ్రుల యందు అవిధేయులు. తల్లిదండ్రుల యందు అవిధేయులు అంటే ఏంటండి? గౌరవించాడా? తల్లిదండ్రుల యందు అవిధేయులు అంటే గౌరవించని వారు, గౌరవించని వారు. అందుకే సామెతలు 20 అన్నాడు. ఏమన్నాడు? సామెతలు 20 కంటది ఉండాలి మీకు. అది తన తండ్రినైనను తల్లినైనను దూషించి వాని దీపము కారు చీకటిలో వాడు. తల్లిదండ్రులను దూషించకపోతే, తల్లిదండ్రులు గౌరవించకపోయినట్టే, తల్లిదండ్రులు సన్మానించకపోతే. సన్మానించడం అంటే ఏంటండి చెప్పండి? నీ తల్లిని తండ్రిని సన్మానించమని ఎపిఎస్సిలో ఉంది కదా. కనుక సన్మానించడం అంటే ఏమిటి చెప్పాలి మీరు. ముగించేస్తాను నేను తొందరగా మాట. సన్మానించడం అంటే మాట వినటం. ఆయన చెప్పిన మాట వినటమే నీకు ఆశీర్వాదకరం. ఒకరిని తీసుకొస్తాం, మినిస్టర్ని, రేవంత్ రెడ్డిని తిరిస్తాం మన ఊరికి తీసుకొచ్చి పెద్ద స్టేజ్ వేసి అలంకారాలు పెట్టి మైక్ పెట్టి ఏం చేస్తాం? వాడికి దండేసి వెళ్ళిపోండి సార్ అయిపోయిందంటావా? ఏం చెప్తాం? మా పట్ల నీ ఆశీర్వాదకరమైన, నీ జీవనకరమైన మాటలేవి. ఆ మాట వినటానికే మేము ఇక్కడ పిలిచామయ్యా నిన్ను అనాలి. ఈ భూమి మీద నిన్ను కన్న తండ్రి తల్లిదండ్రులను దూషించిన వాని దీపము కారు చీకట్లో ఆరిపోవును అన్నాడు. కారు చీకటి అనగా అయోమయ స్థితి, యోచన లేని స్థితి. తల్లిదండ్రులను సన్మానించకపోతే నీ జీవితం కారు చీకట్లాడు. 10 ఆజ్ఞలు ఇచ్చినప్పుడు నిర్గమకాండం 20లో కూడా నీ తల్లిని తండ్రిని సన్మానించమని ఉన్నది. సన్మానించాలి. అదే సామెతల గ్రంథకర్త సొలొమోను కూడా అన్నాడు. 7వ వచనం, 9వ వచనం, 8వ వచనంలో ఏమన్నాడు? తండ్రి ఉపదేశమును తల్లి ఉపదేశమును తండ్రి ఆ 8 చదవమ్మా. నా కుమారుడా, ఇది కరెక్ట్. నీ తండ్రి ఉపదేశమును ఆలకించము, త్రోసివేయకము. తల్లి ఎప్పుడు, ఏ తల్లి కూడా అన్యాయం చేయదండి పిల్లకి.
అలాంటి తల్లి ఉన్నారంటే ఇప్పుడు మళ్ళీ ఇది దుష్టకాలంలో తల్లే పిల్లలను చంపేస్తుంది. ఏదో ఆశించి ఏదేదో ఆశించి పిల్లలను తల్లే చంపేస్తుంది. భయంకరమైనటువంటి దినాల్లో ఉన్నాం. నోవాహు ఉన్న దినాలు కూడా అటువంటివే. అటువంటి దినాల్లో కూడా కదండి, అటువంటి దినాల్లో కూడా మాట అంటారు, చేప ఎక్కడ ఉంటుంది? సాధారణంగా నీటిలోనే ఉంటుంది. సాధారణంగా సముద్రంలో చేప ఉంటుంది. సముద్రంలో నీరు ఎలా ఉంటుంది? ఉప్పుగా ఉంటుంది. మరి చేప ఉప్పుగా ఉంటుందా? ఉండదు. అట్లాగే మనం ఈ లోకంలో చెడున్నా సరే మన జీవితాన్ని ఒక రుచికరమైనటువంటి స్థితికి తెచ్చుకోవాలి. కనుక ఈ దుష్టుల మధ్య ఉన్నటువంటి నోవాహు ఆ తరము వారిలో నిందారహితుడై ఉన్నాడట. నిందారహితుడు, నీతిమంతుడు, యథార్థవంతుడుగా ఆయన జీవించినట్లుగా చెప్తుంది. ఆయనకు చూసండి, ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనం దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. యెహోవా ఈ తరము వారిలో నువ్వే నాకు నీతిమంతుడు అయ్యుండుట చూచితిని. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ప్రభువైన యేసుక్రీస్తులో రక్షణ పొంది బాప్తిసం పొంది నీ జీవితాన్ని నా జీవితాన్ని ఈ లోకంలో చెల్లుండొచ్చు, లోకంలో ఏదైనా ఉండొచ్చు, కానీ నీ జీవితము నా జీవితము నిందారహితముగా ఉన్నదా? ఈ తరము వారిలో నువ్వు ఒక్కడవే అన్నాడు. కనుక మనము నీతిమంతుని జ్ఞాపకం చేసుకుందాం. ఆయన యొక్క నీతిని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎస్కేల్ గ్రంథంలో నోవాహు గురించి మాట్లాడుతూ ఎస్కేల్ గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనం చూడండి. నోవాహును, దానియేలును, యోబును రమ్మును మాత్రమే రక్షించుకొందురు, లోకమంతా చెడిపోతుంది. దానియేలులాగా, నోవాహులాగా, దానియేలులాగా కదండి. ఎక్కడున్నాడు దానియేలు? దానియేలు ఎక్కడున్నాడు చెప్పాలి తొందరగా. ఎక్కడున్నాడు? బబులోనులో ఉన్నాడు. భయంకరమైనటువంటి నెబుకద్నెజరు రాజ్యంలో ఉన్నాడు. భయంకరమైనటువంటి అన్య జనాంగం మధ్యనున్నాడు. తెలుసా? యోబు దుష్ట స్నేహితుల మధ్య జీవించాడు. యోబు మీద నిందలేసే స్నేహితుల మధ్య జీవించాడు యోబు. ఎంతైనా సరే ఆయన యోబు ఎప్పుడు కూడా మాట ద్వారా దేవుని పాపము చేయలేదని అన్నది. కనుక వీళ్ళారా గమనిద్దాం. అందుకే హెబ్రీ పత్రికలో ఈ నోవాహు గురించి మాట్లాడుతూ 11వ అధ్యాయము 7వ వచనం, విశ్వాసమును బట్టి నోవాహు చూసి దేవుని చేత హెచ్చరింపబడి ఏం చేయాలండి మనం? హెచ్చరిక ఏంటండి బాబు? సామెతలు సవర చేయాలి, నూనె రాయాలి, సవర చేయాలి కదండి. రాస్తేనే కానీ సేవకుడు కాదు. మన పాప వచ్చి ఇక్కడ కూర్చుంది, సడన్ గాని వాక్యం కొంచెం ఆవేశంగా ఉంది, పరిగెత్తి లేచిపోయింది, వెనకాల మన అన్న కూడా లేచి వెళ్ళిపోయాడు, మళ్ళీ అడ్రస్ లేరాలి కదండి. హెచ్చరింపబడటానికే ఉంది. దేవుని వాక్యం ఎందుకు ఉందండి? ఎక్కువ ఉంది చెప్పండి. 2వ తిమోతి 3:16 చదవండి. 2వ తిమోతి, అందరూ బైబిల్ తీసి చదవండి దయచేసి, ఆలోచించొద్దు. అందరూ బైబిల్ తీసి చదవండి. 2వ తిమోతి 3, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశము వల్ల దేవుని ఆవేశముతో రాసిన లేఖనములు ఇవి ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును. అది వాక్యం ఉన్నది, కానీ సవర్ చేయటానికి కాదు.
తెల్లారేటప్పటికి వచ్చేయాలి మనకు ఆశీర్వాదాలు. దేవుని వాక్యం అదే చెప్తుంది. దేవుని వాక్యం అదే చెప్తుంది. సరి చేసుకోవాలి మన జీవితాన్ని. నోవాహు జీవితాన్ని చూసినప్పుడు ఆ నోవాహు లాగా ఆ తరంలో ఉంటే ఈ తరంలో నేను కూడా అనేక మంది దగ్గర నేనున్నప్పుడు నేను కూడా అదే విధంగా ఉండాలి. సరి చేసుకోవాలి మన జీవితాలు. సరి లేకపోతే సరి చేసుకోవాలి. ఆ వాక్యము మనకు బుద్ధి చెప్పినప్పుడు ఆ బుద్ధి గ్రహించాలి. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన యందు గుప్తమై దాచబడి ఉన్నాయి. ఆయన వాక్యములోనే ఉన్నాయి అన్ని. సామెతల గ్రంథం చదవండి ఇంటికి వెళ్ళి. ఎంతమంది చదివారు సామెతల గ్రంథం కంప్లీట్? ఒక్కళ్ళు ఎత్తండి. సామెతల గ్రంథం ఎంతమంది? నేను ఇంతకు ముందు యవనస్తులకి చెప్పాను, సామెతల గ్రంథం కంపల్సరీ చదవాలి. మంచి పాఠం అది. ముందే చెప్పాడు బుద్ధిహీనులకు చదవండి. 2 వచనాలు చదవండి. మంచి మాటలు చెప్తాడు అక్కడ. సామెతలు 1 నుంచి 3, 4 వచనాలు చదవండి. జ్ఞానమును ఉపదేశమును అభ్యసించేటట్టును ఎవరికండి? జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును పుట్టించుటకును. కనుక బుద్ధి పుట్టిస్తుంది. అది బుద్ధి అనేది ఏమి లేదండి. బుద్ధి ఒకటే బుద్ధి. ఆ బుద్ధి ఒకటే క్రీస్తు. క్రీస్తు బుద్ధి, క్రీస్తు మనసు, క్రీస్తు ఆలోచన, క్రీస్తు తలంపు మన జీవితాల్లో ఉంటే ఏమీ లేదు. 120 సంవత్సరాలు దేవుడు ఒక్కటే చెప్పాడు, ఈ లోకమంతా చెడిపోయిందిరా బాబు, నువ్వు ఒక్కడవే మంచోడు, కనుక నీవు ఫలాని చెట్టు కర్రను తీసుకొచ్చి ఓడ కట్టు అన్నప్పుడు 120 సంవత్సరాలు కట్టాడంటే దేవుని మాట మీద ఎంత నమ్మకం ఉంటే కట్టాడండి అన్నా. చెప్పండి, ఒక్కసారి ఆలోచించండి. ఏ ఇసుకు రాలేదు. ఏ ఇసుకు రాకుండా 120 సంవత్సరాలు కట్టాడు. ఒక్కరోజు మనం ఆ నోహం వాడే రక్షణ అండి. అందుకన్నా నువ్వు నీతిమంతుడు కనుక నువ్వును నీ కుటుంబం వాడలో ప్రవేశించుడి, ఆ రక్షణలో ప్రవేశించుడి. ఎక్కడ చెడిపోతున్నాం మనం. నీకంటే ఏమీ లేదండి. దేవుని చిత్తానుసారంగా జీవించటం, వాక్యం చదవటం, ప్రార్థన చేయటం, అది నీతి. ఆ నీతి అంటే వాక్యానికి దూరంగా ఉండటం, దేవుని సన్నిధికి వెళ్ళకపోవటం, ఆయన మీద ఆధారపడకపోవటం, మన జీవితాన్ని లోక సంబంధమైన అపవాది ఆలోచనలకు అంటగట్టబడటం, అది అనీతి. దేవుడు ఏదన్నా బరువు మోసేసి కట్టట్టుకొచ్చి నువ్వు ఇంకా అట్టుకొచ్చే బంగారం నాకు పడేసినంతరాన్ని ఒప్పుకోడు ఆయన. అవసరం లేదు ఆయనకి. నువ్వే బంగారం లాగా మారమన్నాడు. మన మీదే ఆయన మనసు పెట్టాడు. లోకమంతా అయిందే, కానీ దరిద్రులం పనికిరాని వారమైన మనల్ని పవిత్రులుగా చేసి తన కుమారుడైన యేసుక్రీస్తు స్వరూపంలోకి మార్చి మనం తన కుమారుడిగా స్వీకరించి ఆ ప్రభు ఎక్కడున్నాడో మనల్ని కూడా అక్కడ ఉంచడానికి సిద్ధపరిచిన దేవుడు. 3:16 చదువుకుంటాం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు దేవుడు ఆ కుమారుని మనకు అనుగ్రహించాడు. ఎందుకు అనుగ్రహించాడో తెలుసా? ఆయన ప్రేమ. కుమారుడైన క్రీస్తును ప్రేమించలేదు, నిన్ను నన్ను ప్రేమించాడు. ప్రియ సహోదరి సహోదరుడా, అందుకే అంటారు చూడండి, ఎబ్రియల్కి రాసిన 11వ అధ్యాయం 7వ వచనం, విశ్వాసమును బట్టి నోహు హెచ్చరింపబడి భయభక్తులు కలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను. మరి మన ఇంటి వారు ఎలా పోయినా పర్వాలేదా?
నీ కుటుంబము కొరకు వాడ కట్టుకుంటున్నావా? నీ కుటుంబం కొరకు రక్షణ దయచేస్తున్నావా? కదా సామెతలు 14:1 ఉంటుంది. 14:1 జ్ఞానవంతురాలు, అందరికీ తెలుసు, వాక్యాలు అన్నీ తెలుసు, మనకు కంటదే. జ్ఞానవంతురాలు, ఇంకో ఆమె ఉంది అక్కడ. ఎవరండి? 3 రాళ్ళు అంటే అర్థం ఏంటంటే నాకు తెలియదు. ఒకసారి చెప్పండి మీరు. ఒకసారి నాకు తెలియదు ఆ మాటకి అర్థం. చెప్పండి మీరు. 3 రాళ్ళు చెప్పాలి, మీరు చెప్పాలి, నాకు తెలియదు అది చెప్పాలి. 3 రాళ్ళు అంటే ఏంటమ్మా? శాంతకుమారి గారు చెప్పండి. 3 రాళ్ళు అంటే మీకు ఏమర్థమైంది? అంటే ఒక అడ్రస్ చేశానని బాధపడకండి. 3 రాళ్ళు అంటే చెప్పమంటారా నన్ను? ఎన్నిసార్లు చెప్పినా విననిది 3 రాళ్ళు. ఎన్నిసార్లు చెప్పినా సరే వినకపోతే ఏమంటారు? 3 రాళ్ళు, మూర్ఖురాలు. మూఢత్వం ఉన్నది ఆమెలో. పిల్లల్లో మూఢత్వం ఉంటుంది. వద్దురా దాన్ని ముట్టుకోవద్దురంటే ముట్టుకుంటాడు, అలా చేయొద్దురంటే చేస్తాడు. అదే మూఢత్వం కలిగినటువంటి మనుషులు కూడా ఉంటారు. తన ఇంటిని పెరిగి వేస్తారంట. జ్ఞానవంతురాలైతే తన ఇంటిను క్రీస్తునందు కట్టుకుంటారు. ఆయన తన కుటుంబం కొరకు కట్టాడు. మరి నీవేం కడుతున్నావు? నీ పిల్లల్ని ఎలా కడుతున్నావు? దేవునికి ఎంత సమయం ఇస్తున్నావు? 24 గంటలు నీకు ఇచ్చాడు దేవుడు. 24 గంటల్లో దేవునికి ఎంత సమయాన్ని ఇవ్వగలుగుతున్నావు నువ్వు? చెప్పండి, ఎంత సమయాన్ని ఇవ్వగలుగుతున్నావు? అంత్య దినాల్లో ఉన్నామండి. భయంకరమైన దినాలు. యేసుప్రభు రాకడ దినాల్లో ఉన్నాం. యుద్ధాలు ఎంత భయంకరమైన తెలుసా? శవాలు తేలుతున్నాయండి అస్సాంలో చూసారో లేదో మీరు? శవాలు తేలుతున్నాయి. దూడలు పొట్లకు పోయి చచ్చిపోయి ఎంత భయంకరమైన పరిస్థితి అయిపోయిందో తెలుసా? అది నీకు నాకు దగ్గరికి ఇస్తారు కానీ అర్థం అవుతుంది. అందుకే మత్తయి సువార్త నాడు వాళ్ళు నీరు ముంచు వారి దగ్గరికి వచ్చి నాకు వచ్చే అంతవరకు తెలియలేదంట. మన జీవితంలో కూడా అటువంటిది ఉన్నది ఒకటి. కానీ అటువంటి తప్పించడానికి మనం నీతిమంతుడైన నోవాహు నీతిని కలిగి మనం రక్షణ వాడను కట్టుకుందాం మనం కూడా. అందుకే నోవాహు జీవితాన్ని మనం ఉంచాడు. ఈ దినాన్ని నోవాహు జీవితాన్ని ఎందుకు ఉంచాడో తెలుసా? నీవు కూడా నీ కుటుంబం కొరకు ఒక వాడ కడుతున్నావా? నీ కుటుంబాన్ని క్రీస్తు అనే వాడ, క్రీస్తు రక్షణ అనే వాడను నీ కుటుంబాన్ని పెంచుతున్నావా? నీ పిల్లల్ని ఆ రక్షణలో పెంచగలుగుతున్నావా? వాక్యాలు ఎన్నో ఉంటాయి బైబిల్లో. చదువుకుంటాం, నిత్యం చదువుకోవడానికే కదా. చదువుకుంటా విడిచిపెట్టేస్తాం. మర్చిపోతే ఏమవుతుందంట? ఇది మర్చిపోయి మోసపోతామంట. మోసపోకూడదు. మోసపోతే జీవితం అల్లకల్లాలం అయిపోద్దండి. దేవునిలో తప్పితే ఎక్కడ కట్టబడదండి జీవితం. నేను చెప్తున్నాను, మన జీవితం కట్టబడాలి అని అంటే తప్పకుండా క్రమంగా నోవాహులాగా ఆ కృప పొంది, దేవుని కృప పొందే జీవితం మన కుటుంబానికి కూడా కలగాలి అంటే అది దేవునిలో మాత్రమే సాధ్యం. నువ్వెంత డబ్బున్నా కాదు, నీకు ఎంత బంగారం ఉన్నా కాదు, ఎంత పరివారం ఉన్నా కాదు, ఎంత ఉద్యోగం ఉన్నా కాదు, ఎంత ఏమున్నా కాదు, ఏమి చేయలేదు. దేవుని కృప ఒకటే కాపాడింది నోవాహు. అంతమంది జనము కొట్టుకుపోతుంటే నోవాహు ఒక్కడు కూడా ఆ ఓడలో రక్షణ పొందాడు తన కుటుంబం. ఆయన కుమారులు షేము, హాము, యాఫెతు వాళ్ళ బిడ్డలమే మనము, వాళ్ళ సంతానమే మనం కూడా ఆయనకి వచ్చామేమో అనుకుంటున్నారేమో, కానీ మధ్యన ఇంకొకరికి పుట్టామన్నట్టు అయిపోయింది మన బతుకు. వాళ్ళ సంతానమే అండి మనము. సర్వం నాశనం అయిపోయినప్పుడు ఆయన కుటుంబం మాత్రమే రక్షింపబడ్డారు. కనుక గమనిద్దాం మనం ఎందుకు మన నోవాహును మన ముందు ఇచ్చాడో తెలుసా? ఆ నీతిమంతుని క్రియలు జ్ఞాపకం చేసుకో. దేవుని యందు ఒక్క
మాట కొరకు 120 సంవత్సరాలు జీవించాడు, 120 సంవత్సరాలు కష్టపడి పనిచేశాడు. అంత మాత్రమే కాకుండా అనేక మందికి బోధించాడు. ఒక్క మాటనైనా నీ పక్క వాళ్ళకి చెప్తున్నావా? ఒక్క విషయమైనా యేసుప్రభుని నమ్ముకో అమ్మా, దేవుడు మేలు చేస్తాడని ఒక్క విషయమైనా చెప్పగలుగుతున్నామా? దేవుడు ఎందుకు ఆశీర్వదించాలండి మనల్ని? మనలో ఏ మంచితనం ఉందని దేవుడు మనల్ని ఆశీర్వదించాలి? ఏమన్నదండి మన దగ్గర? గమనిందా, 120 సంవత్సరాలు ఆ మహాభక్తుడు 120 సంవత్సరాలు ఆ పని చేసుకుంటూ వారందరికీ బోధించుకుంటూ వచ్చాడు. చిన్న ప్రయాస, ఎక్కడన్నా కూటం ఉందంటే, ఎక్కడన్నా సువార్త కూడిక ఉందంటే నాకు కాళ్ళు అవుతుంది, నా చేయిలు అవుతుంది, నాకు బాగాలేదు, నాకు ఇది లేదు. భావనతో సహకరించదు మనకి. ఎన్ని సంవత్సరాలు తెలుసా? నా ఒకప్పుడు ఎన్నమ్మా ఎవరో చెప్పారు, 80-90 సంవత్సరాల వయసు వాడు కష్టపడ్డాడు. జ్ఞాపకం చేసుకోవడం ప్రియులారా, 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. మరి 7గురును నీతిని ప్రకటించాడు. ఆయన ప్రకటించి కాపాడాడు, ప్రకటించాడు. వారి కోసం ఓడ కట్టాడు, తన కుటుంబానికి రక్షణ తెచ్చుకున్నాడు, దేవుని కృప పొందాడు, దేవుని దగ్గర సాక్ష్యము పొందాడు. నిందారహితుడని, యథార్థవంతుడని, నీతిమంతుడని సాక్ష్యము పొందాడు. మన జీవితంలో ఎదుట సాక్ష్యం చెప్పండి మీరు అంటే అమ్మో ఆపలేము అసలు. నేను ఒకసారి ఆంధ్రాకి వెళ్ళాను. అంతర్వేది అని ఒక ఊరుంది. అంతర్వేదికి వెళ్తే అక్కడ ఒక ముసలమ్మకి సాక్ష్యం చెప్తాను అన్నది. అప్పటికే నేను లేట్ వెళ్ళాను, ఇంకా వాక్యం అయిపోయింది, ఇచ్చేస్తారా దంచేద్దాం మనం అనుకుని వెళ్ళాను. నేను నాకంటే పెద్ద ప్రసంగిరాలు ఆమె అయిపోయింది. సాక్ష్యం 45 నిమిషాలు చెప్తుందండి. కూర్చోమంటే కూర్చోదో, మానమంటే మానదో. ఇంక నేను అనుకున్నాను హైదరాబాద్ బెటర్ రా బాబు అనుకున్నాను. సాక్ష్యాలు లేవు ఇక్కడ, లేకపోతే వీళ్ళు కూడా చెప్తారు. చెప్పరానా చెప్తారు, వీళ్ళు కూడా చెప్తారు. మా పిల్లి ఎలాగుంది, మా కుక్క ఎలాగుంది, సాక్ష్యాలు తెగ చెప్పేస్తారు సాక్ష్యాలు. అది కాదు, నా జీవితంలో క్రీస్తు చూపినటువంటి కృపను బయలుపెట్టు. క్రీస్తు నీ జీవితంలో చూపిన కృపను చూసావా? ఆయన నీకు ఇచ్చిన రక్షణ చూసావా? అని నీ నీతి యథార్థ జీవితాన్ని చూసావా? దాన్ని బయలుపెట్టి అనేక మందికి నా వాహులాగా. అది సాక్ష్యం, అది సాక్ష్యం. ఎస్కేల్ 14:20 చదవండి. ఎస్కేల్ 14:20 అదే సేమ్ మాట ఇందాకోసారి చదివినట్టున్నాం. ఎస్కేల్ 14:20 ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, తప్పు చదువుతున్నాడు. అందరూ కానీ అంటే ఎన్నిసార్లు చెప్పినా, ఎంతమందికి చెప్పినా వాళ్ళే రీతిమంతులు, కానీ మనం భ్రష్టలమే. ఏ దేశంలో ఉన్నా సరే వాళ్ళు నీతిని కాపాడుకున్నారండి. దేవుని ద్వారా మేలే కానీ కీడు అనుభవించడం తగవా అన్నాడు తన భార్యతో యోబు. దానియేలు నవ్వుతూ వెళ్ళాడండి సింహాల బోన్లోకి. తెలుసా శ్రమలు, కష్టాలు, బాధలు ఏమిటో తెలుసా? నీకు నాకు వస్తున్నాయి. క్రైస్తవులు ఈ రోజున ఎందుకు అయిపోతున్నారంటే వాక్యం అర్థం కాక.
వాక్యం అర్థం కాకే క్రైస్తవులు ఇంత దిగజారిపోతున్నారు. చెప్పేవాడు కూడా అలాగే చెప్తున్నారు కనుక ఆ చెప్పేవాళ్ళు ఒక బోధనను బట్టి పాడైపోతున్నాం. అందుకే కుక్కలను బట్టి జాగ్రత్తగా ఉండు అంటే అవి సాధన చేస్తాయంటారు. ఏం చేస్తాయో తెలుసా? నాకుతుంది. కుక్క ఏం చేస్తుందండి చెప్పండి, మీకు తెలుసు? కుక్క ఏం చేస్తుంది? నాకుతుంది. ముందు నీ దగ్గరికి వచ్చిందంటే అలవాటు ఉందంటే. కుక్కలు సగన్నాయి ఇప్పుడు, ఎక్కడ దొరుకుతారో ఏంటని తిరుగుతున్నాయి. వాళ్ళ గురించి జాగ్రత్త పడమన్నాడు. కనుక ప్రియులారా గమనిద్దాం. చాలా మంది ఇదే మాటలు ఎక్కడ చూసినా సరే నీకు ఆశీర్వాదం వచ్చేస్తుంది, నీకు దీవెనలు వచ్చేస్తాయి, నీ ఆరోగ్యం వచ్చేస్తుంది. ఆరోగ్యం లేకపోతే యోబు ప్రకటించలేదా? కుష్ఠరోగి లాజరు దేవుని స్తుతించలేదా? యోబుకు కురుపులతో ఉండగా ఏమన్నాడు ఆయన? ఆయనకు ఒక నిరీక్షణ ఉంది. యోబుకి ఏమి నిరీక్షణ ఉంది? చదివి ఎంత? యోబు 19:25. యోబు 19:25. నా విమోచకుడు సజీవుడనియు ఆయన నా ఎదుట భూమి మీద నిలిచిననియు నేను ఎరుగుదును. నా చర్మము సివికిపోయిన తర్వాత ఎప్పుడు అంటున్నాడో తెలుసా? ఆయన చర్మం సివికిపోవటం గురించి ఇంతకుముందు మనం నేర్చుకున్నామా లేదా? ఇంకాను అంతర్గతం DNA గురించి నేర్చుకున్నామా లేదా? చివికిపోయిన తర్వాతే పుడుతుందండి. విత్తనం కుళ్ళిపోతేనే మొక్క వస్తుందండి, కుళ్ళిపోతే మొక్క రాదు. ఈ పనికి మారిన శరీరం కుళ్ళిపోవాలి. దీనిలో ఆత్మ ఒకటి లేవాలి, మొక్కల ఈ సాక్ష్యం లేవాలి. అది క్రైస్తవ జీవితం. ఎంతకాలము ఇదే కుళ్ళి జీవితమే, కుళ్ళినే సవర్ చేస్తుంటాం. ఈ పనికి మారిన శరీరాన్నే సవర్ చేసుకుంటాం. 10 సార్లు అద్దం దగ్గర చూసుకుంటాం, 10 సార్లు చూసుకుంటాం. మీరు మంచివాళ్ళు అల్లటలు కాదు. చాలా మంది బేదాలకి రాహేస్తారు, ఇంకొక రాహేస్తారు, రకరకాలు రాహేస్తారు. రాయకపోతే బయటికి వెళ్ళరు అసలు. మొన్నే కదయ్యాను పాట ఉంది, విన్నారా ఎప్పుడన్నా? నువ్వెంత చేసిన ఈ శరీరము మొన్నే కదయ్యా, ఎంత చేసినా మనకి వెళ్ళవలసిందే. కనుక గమనిందాం. అలా నేను కొంచెం ముందుకు వెళ్ళాలి కాబట్టి మరి ఇంకా పూర్తిగా చెప్పలేను నేను. గమనించండి, మనం మన జీవితాన్ని ఏం చేసుకుంటున్నాం. ఆ తరంలో నిందారహితుడు ఉన్నాడు. చెడ్డవాళ్ళు భయంకరమైన స్థితిలో నావాహు నిందారహితుడు ఉన్నాడు. అంటే కారణం ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఏం కలిగి ఉన్నాడండి? భయభక్తులు అంటే ఏంటండి? ఒక మాటలో చెప్పండి, నాకు తెలీదు. భయభక్తులు అంటే ఏమిటి? ఎవరో చెప్పారు, కరెక్ట్ చెప్పారు. చెప్పమ్మా. సామెతలు 8:13. చెడుతనమును అది ఏం పెద్ద ఏమి అవసరం లేదు. భయభక్తులు ఉండాలంటే పెద్ద ఎక్సర్సైజ్ ఏమి యోగాలు చేయవసరం లేదు. నువ్వు యోగాలు దీక్షలు చేయవసరం లేదు. దేనికి దూరంగా ఉండాలి? చెడ్డకు దూరంగా ఉండు. దేవుని భయం ఉంటే నీకు, దేవుడు ఉన్నాడు అనే భయం ఉన్నట్లయితే చెడుకు దూరంగా ఉండు. అనేక మందికి సాక్షి ఇస్తుంది. ఏ చెడుతనము లేనివాడు అన్నాడు అనేక మందిని. చెడు లేకపోతే నీతిమంతుడే. చెడ్డ కార్యాలు లేకపోతే మంచి కార్యాలు చేసేవాడే, సత్క్రియలు చేసేవాడే. భయభక్తులు కలిగి బ్రతికాడు. ఈ రోజున భయభక్తులు బరి తెగించి నడుస్తున్నారు మనుషులు. సామెత అన్నట్టు భయం లేని కోడి బజారులో గూడు పెట్టిందని సామెత అవుతున్నారు. కనుక కనీసం ఇది ఒక దేవుడు ఉన్నాడు అనే క్రైస్తవులు కూడా ఈ రోజున విచ్చలవిడి జీవితాలు అయిపోయినాయండి. లోకానుసారంగా ధరించడం, లోకానుసారమైన జీవితాన్ని కోరుకోవటం, సుఖం సుఖం సుఖం. దాన్ని శక్తిని ఆశ్రయించని వాళ్ళు భక్తిమంతులు అంటారు, పైకి దాన్ని శక్తిని ఆశ్రయించని వాళ్ళు అనేక మంది ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నేను ఏ విధంగా ఉన్నాం? నీవు నేను ఏ విధంగా బ్రతుకుతున్నాం? మనం ఏ విధంగా జీవిస్తున్నాం? మనం
పాపము లేనివాడు కాదు. సమాజంలో పరిశుద్ధమైన నడవడిక నడిచి కలిగి దేవుని విషయంలో నిందారహితుడిగా సాక్ష్యము గలవాడాడు. సాక్ష్యము గలవాడు. ఆ సాక్ష్యాన్ని కలిగి జీవించాడు. అబ్రాహం గురించి దేవుడు ఒక మాట అన్నాడు. ఆదికాండం 17:1 అబ్రాహం గురించి మాట్లాడినప్పుడు ఒక్క మాట అన్నాడు దేవుడు. చూడండి 17:1. ఎప్పుడండి? 99 ఏండ్ల వయసులో ఆయన అంటున్నాడు, నేను సర్వశక్తి గల దేవుడను. ఎందుకు ఆ మాట గుర్తుంచుకోవాలి మీరు? నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడై ఉన్నట్లయితే నీకు సర్వశక్తుడను గనక నీకేం కావాలో అవన్నీ నేను ఇస్తాను. ఆయన శక్తి ఎప్పుడు చూపించాడు? ఎప్పుడు చూపించాడండి? ఎప్పుడు చూపించాడు? శారాముకి ఎప్పుడు? ఏ వయసులోను? ఎబ్రీ 11:11 చదవండి. ఎబ్రీ 11:11 రోమాపత్రిక 4వ అధ్యాయం. రోమాపత్రిక 4వ అధ్యాయం. ఎంచుకొనేను గనుక అయినను గర్భము ధరించుటకు శక్తి పొందెను. 4:19 రోమపత్రిక 4:19. బలహీనుడు గాక 99 సంవత్సరాలు 100 ఏళ్ళ సంవత్సరం వచ్చినప్పటికీ కూడా మృతతుల్యమైనప్పుడు చచ్చిపడిపోయింది కదండి. 99 సంవత్సరాలకి శరీరం ఎలా ఉంటుంది? ముడతలు వచ్చేస్తాయి. ఊడిపడిపోతుంది శరీరం. మృతతుల్యమైనప్పటికీ సమర్థుడని ఎంచెను. సమర్థుడని రూఢిగా విశ్వసించి, అది విశ్వాసం వల్ల బలం పొందాలి మన జీవితాల్లో. అది కావాలి నీతిమంతుడు. అబ్రాహం గురించి అది, నేను సర్వశక్తిమంతుడను, నీకు అసాధ్యమైంది లేదురా బాబు, సమస్తము చేయగలను నేను, కానీ నువ్వు విశ్వసించడమే లోపం. నోహు విశ్వసించాడు. తన జీవితాంతో తన కుటుంబాన్ని అంతటిని ఆయన పొందాడు. కనుక కొంచెం ముందుకెళ్ళిపోదాం. దేవుడితో నడుచుట అంటే ఏమిటండి? దేవునితో నడుచుట ఆదికాండం 5వ అధ్యాయం 22-24 ఒక ఆయన ఉన్నాడు, మనకు తెలుసు. ఎవరైనా? ఆనోకు. ఆనోకు అంటే అర్థం ఏంటి? ఆయన గురించి కూడా కొన్ని చదువుకున్నాం. ఆనోకు అంటే ఎవరు? ఆనోకు అనే మాటకు అర్థం ఏంటి? దాంట్లోనే బోధండి. ఆనోకు అనే మాటలోనే బోధండి. ఏంటి చెప్పండి? ఆనోకు అంటే ప్రతిష్ఠితుడు. ఏంటండి ప్రతిష్ఠితుడు? అంటే సమర్పించుకున్నాడు దేవుడికి. మనం సమర్పించుకుంటాం బాప్తిసం రోజే, తర్వాత ఆ ఒక్కరోజే. ప్రతిష్ఠితుడు అని అర్థం. సమర్పించుకున్నాడే. వ్రత జీవితం జీవించాడు. వ్రత జీవితం అంటే కట్టుబాట్లు కలిగిన జీవితం. వ్రత జీవితం అంటే ఏదో వచ్చేది కాదు, పడిపోయేది కాదు, నువ్వు చేసేది కాదు. ఒక కట్టుబాటు నియమ నిబంధనలు కలిగిన జీవితం వ్రత జీవితం అంటే. ఏదైతే నియమం ఉన్నదో ఆ నియమం తప్పకుండా జీవించేదే వ్రత జీవితం. అటువంటి నియమ నిబంధనతో దేవునితో నడిచాడట. ఎంతో 300 సంవత్సరాలు నడిచాడు. 65 సంవత్సరాలు మనలాగా కుమార్తెలను చదవండి. 23
23 చదవండి. 5:23 ఆదికాండం. దేవుడు అతనిని తీసుకొని పోయాను. పిల్లల్ని ఇప్పటి నుంచే మనం క్రమం పెట్టాలి. నిన్న నాకు గుర్తొచ్చింది, నేను మొన్న 3 రోజులు అయింది అనుకుంటాను, చింతలో కుర్రోడు సమాధి చేయడానికి వెళ్ళా. 11 సంవత్సరాలు, 11 జయరాజు అనే కుర్రాడు. ఎక్కువగా మరి ఆలోచన, పిల్లలప్పుడే ఆలోచన అది విధంగా కలిగిన తర్వాత మరి ఎందుకో మన పేపర్లో కూడా వేశాడు, పాప్గాన్ బ్రెయిన్ అన్నాడు. పాప్గాన్ బ్రెయిన్. ఆ కుర్రోడికి ఇంతకు ముందు తలకి వచ్చే రోగాలు ఏముండేదంటే బ్రెయిన్ ట్యూమర్ ఉండేది. ట్యూమర్ అంటే తెలుసా మీకు? ట్యూమర్ అంటే కంతి తెలుగులో ఏమంటారంటే కంతి అంటారు. కానీ బ్రెయిన్ ట్యూమర్ రావట్లేదు ఇప్పుడు, పాప్గాన్ బ్రెయిన్ వస్తుందంట. పాప్గాన్ ఏమవుతుందమ్మా చెప్పండి మీరు? పాప్గాన్ అంటే తింటానైతే వచ్చి పాప్గాన్లు తింటాలు వచ్చిన మీకు. పాప్గాన్ గింజ వేసిన వెంటనే ఏమవుతుంది? ఉబ్బిపోతుంది. ఆ కుర్రోడికి అదే వచ్చి బురదల్లాగా వచ్చేసిందంట బ్రెయిన్ చుట్టూరు. స్కాన్ ఓపెన్ చేసినప్పటికీ ఏం చేయాలో తెలియక అసలు ఎలా పట్టుకున్నారంటే టక్కని చిరిగిపోయింది, చచ్చిపోయాడు, కోమలకి వెళ్తే. దేవుని కృప మన కుటుంబం మీద లేకపోతే రోగాలన్నీ ఏమిటి? ఇంతకుముందు చదువుకున్నా, మర్చిపోయారు మీరు. రోగాలు ఏమిటి? దేవుని సైన్యం. చెప్పాను కదా నేను, రోగాలు ఏంటి? దేవుని సైన్యం. ఆయన ఆర్డర్ ఇస్తే వచ్చేస్తారంతే. మీరు ఇంతకుముందు పాత నిబంధనలు తీసుకుని కూడా చెప్పినాను దావీదు గురించి చెప్పినప్పుడు నేను. దేవుని సైన్యం అది. మనిషికి చావు ఎందుకు వస్తుంది తెలుసా? దేవుడు ఉపయోగించే సాధనాలమ్మ. యాక్సిడెంట్ అవని, ఇంకా క్యాన్సర్ అవని, ఇంకోటి అవని, దేవుడి సాధనాలు అవి. ఒక మనిషిని అతన్ని తెలుసుకోవడానికి, దేవుని తెలుసుకోవడానికి పెట్టే సాధనాలు అవి. ఎక్కువ మంది రోగం వస్తేనే దేవుడి దగ్గరికి వస్తారు. భయంకరమైన రోగాలు తన కుటుంబానికో, తన పిల్లలకో, తన ఇంట్లోనో తనకో వచ్చినప్పుడే దేవుని దగ్గరికి వస్తున్నారు. లేకపోతే దేవుడు అంటే లెక్కలేదు, దేవుడిని ఎరగలేదు. ఎందుకు చెప్తున్నానంటే ప్రియులారా, నీవు నీ కుటుంబాన్ని రక్షించుకోవడానికి వాడపడుతున్నావా? ఆ రక్షణ వాడని నువ్వు కట్టకపోతే నడుస్తుందిలే, నేను రక్షింపబడ్డాను, నా పిల్లగాళ్ళు ఎలా ఉన్నా పర్వాలేదు, నా కుటుంబం ఎలా ఉన్నా పర్వాలేదు, నేను వెళ్తున్నాను, చెరువులో కాస్త చారెట్ అట్టుకెళ్ళి నా పిల్లల్ని పంచుకెళ్దాం అనుకుంటున్నావేమో. అది నీతి కాదు. నీ బాధ్యతది. ప్రభు యొక్క బోధలో, ప్రభు యొక్క శిక్షలో నీ పిల్లల్ని పెంచాలి. నోవాహు గడుతున్నటువంటి 120 సంవత్సరాలు తన కుమారులు కూడా వాడకు పనిచేశారు, లోబడి పనిచేశారు. ఈరోజు ఒక్క మాటకి, తండ్రి మాట నీకు తెలియదులే, నీ రోజులు కాదయి, నీ రోజులు అలాగా, మా రోజులు ఇలాగా. ఎంతమంది చెప్తున్నారు? తండ్రి మాటను ధిక్కరించి కుమారులు ఎంతమంది అన్నారు? ఇదే చెడు తరంలో ఉన్నాం మనం. నీ కుమారుని జాగ్రత్త పెట్టుకోలేకపోయినట్లయితే వారు ఏమైపోతారో ఆలోచించు. అందుకే నోవాహు జీవితాన్ని మనం తన వింటి వాడి కొరకు ఒక ఓడను సిద్ధపరుచుకున్నాడు, రక్షణ మార్గాన్ని చూపించాడు. మరి నీవు నేను మన కుటుంబం కొరకు రక్షణ చూపిస్తున్నామా? మన పిల్లల్ని రక్షణలోకి నడిపిస్తున్నామా? మన జీవితం ఎటువంటిది తెలుసా? ఆశ్చర్యకరమైనటువంటి ఒక మాటను చూపించాడు దేవుడు నాకు. సమూయేలు 2వ గ్రంథం 14వ వచనం, 14వ అధ్యాయం 14వ వచనంలో ఎంత అల్పమైన జీవితంగా మాట్లాడిందంటే ఆమె, మనమందరమును సరిపోదుము కదా,
అది మన జీవితం చచ్చిపోయిన తర్వాత ఆలయందా అంటే కాదు, ఇంకెత్తలేమో, తిరిగి రాదు. ఎంత భయంకరమైన జీవితం అండి మనం. నీడ లాంటిది అన్నాడు యోబు 8లో, నీడ లాంటి జీవితం అన్నాడు 8:8లో. మీరు చూడండి యోబు 8:8లో నీడ లాంటి జీవితం అన్నాడు. నీడ ఎప్పుడు వస్తుందండి చెప్పండి, ఇటు చూడండి, అది తర్వాత చదువుకుంది. నీడ ఎప్పుడు వస్తుంది? నీడ ఎప్పుడు వస్తుంది? ఎండ లేకపోతే రాదా? నీడ ఎప్పుడు వస్తుంది? నీడ రావాలి అంటే అది ఏముండాలి? వెలుగుండాలి. నీ జీవితంలో నీడ పడదు, నువ్వు బతికే. ఆ వెలుగు లేకపోతే నీ బతుకు నీడకలాగా మాయమైపోతుంది. తెలుసా? వెలుగు నీకున్నది కాబట్టి నీడలా బ్రతుకుతున్నావు నువ్వు. ఆ వెలుగు నిన్ను వెంబడిస్తుంది. లోకానికి వెలుగైన యేసుక్రీస్తు నీ పక్షాన నా పక్షాన అనునిత్యము నిన్ను నన్ను క్షమించి కాపాడుకుంటూ పోషించుకుంటూ సంరక్షించుకుంటూ సమస్తాల్లో మేలు చేసుకుంటూ వస్తున్నాడు. ఆ వెలుగైనటువంటి యేసుక్రీస్తు కనుకనే బతుకుతున్నాం. ఆ వెలుగు లేకపోతే నువ్వు నీడలాగే అయిపోతావు అంతే. చీకట్లో నీడ పడుతుందా? పడదు. వెలుగుండాలి. వెలుగుంటే నీడ లాంటి నీ జీవితం. ఆ వెలుగు లేకపోతే నీడకు కాదు నువ్వు. కనుక ఆయన దేవునితో నడవటం ఒక గొప్ప విషయం. దేవునితో నడవటం అంటే ఏమీ లేదండి, వాక్యానుసారమైన జీవితం. దేవుడు ఏది మాట చెప్పాడో దాని ప్రకారము జీవించటం, వాక్యానుసారమైన జీవితము కలిగి ఉండాలి. మరి మంచి ప్రవర్తన నడవడిక కలిగి ఉండాలి. మంచి చూడండి, ఒక మంచి మాటను నేర్చుకున్నాం ఈ సమయంలో. చూడండి మీకా గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనం. అదే ఏది ఉత్తమమో న్యాయముగా బ్రతుకుటయు అడుగుచున్నది. బంగారం అడుగుతున్నాడా? ఏమడుగుతున్నాడు? పలనీలాలు కూడా అడగడాయన. పలనీలాలు ఇష్టం ఆచారం అయిపోయింది ప్రజలకు. పలనీలాలు అంటే తెలుసు కదా. నేను మొన్న తమిళనాడులో నెల క్రితం ఎవడో చెప్పాడంట, బోడిగుండు చేయించుకుంటే లోన్ వస్తుందని ఒకడు చెప్పాడంట ఫోన్ చేసి. మొత్తం హనుమండ గారు ఆ ఇంట్లో వాళ్ళందరూ బోడిగుండ్లు చేయించేసుకున్నారంట. అప్లికేషన్కి వెళ్ళారంట. ఏది రాదు అసలు. తల మీద ఇంటికి మళ్ళీ రాకపోతే నువ్వు గుండు కాదు కదా, అసలు దాన్ని ఇల్లు పెట్టను మళ్ళీ వచ్చేస్తాయి. సృష్టికర్త దాని మీద మనసు పెట్టాడు కాబట్టి నువ్వు ఎంత కత్తిరించుకున్నా మళ్ళీ 4 రోజులు పెరిగిపోద్ది. పెరగదని చెప్పానండి ఎవడైనా తిరుపతి వెళ్ళేవాడికి. ఇంకా పెరగదరా నీకు గుండు అంటే ఆడు మళ్ళీ తిరుపతి వెళ్ళి జస్ట్ చేయించుతాడు. ఎందుకు చెప్తున్నానంటే ప్రియులారా, అది వాళ్ళ గురించి మనం ఎక్కిరించడం కానీ వాళ్ళ గురించి అంటాం కానీ దయచేసి అది కాదు. కానీ పౌలు కూడా ఇచ్చాడు, పౌలు కూడా నీలాలు ఇచ్చాడు, పౌలు కూడా అపోస్తలుల కార్యంలో ఇచ్చాడు, మొక్కు ఇచ్చాడు. కనుక ఆ రోజుల్లో కట్టడేది. కనుక నేను ఎందుకు చెప్తున్నానంటే నువ్వు ఇవ్వాల్సింది అదే, నువ్వు దేవునికి ఇవ్వాల్సింది అదే. ఆమోసు 3:3 చదువు. ఆమోసు 3:3. సమ్మతించుకోకుండా ఇద్దరు
ఆ ఆ ఆ కనుక ఏమి లేకుండా దేవుడు చేయకోకుండా ఏది కాలేదు నీ జీవితంలో, ఏది కాలేదు. నీకు కలిగిందంతా ఆయన వల్ల కలిగింది. ఆయన నీతి న్యాయము అనుసరించి బ్రతకమన్నాడు. ఆయన వాక్యానుసారం జీవితాన్ని కలిగి ఉండమన్నాడు. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండమన్నాడు. ప్రార్థన చేసుకోమన్నాడు. వాక్యానుసారమైన జీవితం అన్నాడు. తెలుసా అండి, ప్రార్థన అంటేనే మనకు పడతాం. ప్రార్థన అంటే పాపంలో జారి పరిగెత్తిపోతాం మనం. ప్రార్థన అంటే ఇంత భయంకరమైన స్థితితో తెలుసా. బైబిల్లో మొత్తానికండి ఒక ఆయన ఉండేవాడు, అమెరికా ఆయన. ఏం పేరైంది? బిల్లీ గ్రహం. తెలుసా నీకు? విన్నారా? ఆయన దేవుడు మన మీద కృప చూపి మనల్ని ఆశీర్వదించాలంటే ఒకటే అండి, నేను ఇంత పెద్దవాడిగా నువ్వు ఎలాగయ్యావయ్యా? ప్రతి దేశ మినిస్టరు, ప్రధానమంత్రులు, ప్రెసిడెంట్లు నీ దగ్గరికి వస్తున్నారు ప్రార్థన చేయించడానికి. ఎలా సాధ్యం అంటే ఒకటే అన్నాడు, మొదటిది, రెండవది, మూడవది అన్నాడు. అంతే. ప్రార్థనతో ప్రతీది సాధ్యమండి. దేని గురించి చింతించదు. పౌలు కూడా అదే మాట అన్నాడు కదండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం, దేని గురించి చింతించదు కానీ ప్రార్థన విజ్ఞాపన ద్వారా మీ విన్నపములు దేవునికి తెలియజేయడం ఒకటే చెప్తాడు. దేని గురించి చింతించద్దు, దేవుడు ఉన్నాడు మనకి. చింత ఎందుకండి? చింత యావత్తు నా మీద ఏమన్నాడు, నేను భరిస్తాను మీ చింత. చింత లేని వారుగా ఉండమంటే మనం చింతిస్తాం, మనం ఆలోచిస్తాం. వరద రప్పిస్తున్నాను రా, మొత్తం నాశనం చేస్తాను, నువ్వు వాడ కట్టంటే ఏం ఆలోచించలే. వాడ కడితేనే పోయినాడు. 120 సంవత్సరాలు కట్టాడు. అటువంటి నిరీక్షణ, అటువంటి నమ్మకం నీకున్నదా వాక్యం పట్ల? ఏం ఆలోచించలేదు, దేని గురించి చింతించకూడదు. నన్ను యథార్థంగా ఉన్నమాడు, వాక్యానుసారమైన జీవితం, ప్రార్థన, ఆ వాక్యం నాకుంటే చాలు, నా కుటుంబం ఆశీర్వదింపబడుతుంది అని కలిగి ఉంటే చాలంతే. కనుక ప్రియ సహోదరి సహోదరుడు, మనం గమనిందాం. ఒక మంచి మాటను చూడండి. ఒక మాట అంటే చూడండి, ఫిలిప్పీయులకు రాసిన, ముగించేస్తాను 2 మాటలు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. మీరు మూర్ఖమైన ఈ ఒక్కర జనాంగము మధ్య నిరపరాధులను, ఎలా ఉండాలండి? నిరపరాధులు, ఏ అపరాధము లేని వారును, కళంకము లేని వారును, అనింద్యులు, నిందలు లేని వారు గాను. అది ముందుంటది మనకి. ముందుండేది ఏంటంటే సనుగుళ్ళు, గుడుగుడు అంటానే ఉంటారు. పని చేసుకుంటానే ఉంటారు చాలా మంది. ఇంకా సనుక్కుంటానే ఉంటారు. 3,000 మంది చచ్చిపోయారండి వాళ్ళు. ఎవరో ఇశ్రాయేల్ ఎంతమంది చచ్చిపోయారు సనుక్కుని? 3,000 మంది ఒక్క రోజునే చచ్చిపోయారు దేవుని మీద సనుక్కుని. ఈ అడవిలో తీసుకొచ్చావా నన్ను? ఇక్కడ సమాధులు లేవని తీసుకొచ్చావు అక్కడ అని సనుక్కున్నారు మోసే మీద, దేవుని మీద. 3,000 మంది ఒక్క రోజులోనే నాశనం అయిపోయినారు. అందుకే సనుగులు మానమన్నాడు. నువ్వు ఏదైనా సంశయం ఉన్నట్లయితే దేవుని దగ్గరికి చెప్పుకో. సనుగుడు పనికిరాదు. సనుగుడు నాశనానికే కారణం. సంశయములంటే అనుమానాలు. అనుమానం కాకుండా ముందు మనం అడిగేయం అసలు. ఇవాళ మంచి రోజేనా, వెళ్తే అవుతుందంటావా, ఇది మంచిదేనంటావా? ఎన్ని అనుమానాలు వస్తాయండి ఒక పని చేసే ముందు. కనుక గమనిద్దాం ప్రియులారా. ఆహావు జీవితం మన ముందు పెట్టడానికి కారణం ఏమిటో తెలుసా? ఆయన ఏం ఆలోచించలేదు. నిజమేనంటావా అని ఆలోచించాడా? దేవుడు చెప్పాడు నిజమేనంటావా, వరద వస్తుందా, భూమి నిండిపోతా అని ఆలోచించాడు ఆయన? ఆలోచించలేదు. 120 సంవత్సరాలు కష్టపడి కట్టేశాడండి ఒక్క మాటకి.
గమనిద్దాం ప్రియులారా. ఒక మాట చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. ఎవరండి? ప్రియమైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునేది, పరిమళ వాసనగా ఉండుటకు అర్పణగాను బలిగాను అప్పగించుకున్నాడు. 8వ వచనం చదవండి. 8వ వచనం చాలా బాగుంటది. మీరు పూర్వమందు చీకటి. చీకటి అంటే ఏంటో తెలుసా? చీకటి అంటే చీకటే కదండి, ఇంకేంటి అంటున్నారా? చీకటి అంటే పాపం. మీరు పాపము ప్రభు అయిన యేసుక్రీస్తు బలియాగము ద్వారా, ఆయన చిందించిన రక్తము ద్వారా, ఆ పరిశుద్ధ నిర్దోష నిష్కలంక రక్తము ద్వారా మనల్ని కడిగి శుద్ధీకరించి మనల్ని వెలుగులోకి తీసుకొచ్చాడు ఆయన. ఇప్పుడు వెలుగుమయమై ఉన్నాం మనం. వెలుగు జీవితాన్ని జీవించాలి, వెలుగులో బ్రతకాలి. వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది? మొదటి యోహాను 1:5. మొదటి యోహాను 1:5. ఏమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, చింతది ఎంత మాత్రమునూ లేదు. చెప్పుకొనుచు చీకటిలో నడిచిన ఎడల సత్యమును జరిగింత ఉండుము. గమనించాలి మాటలు. నోహవు జీవితం అదే. ఆయన తరం వారిలో నిందారహితుడిగా ఉన్నాడు, నీతిమంతుడిగా ఉన్నాడు, దేవునితో నడిచిన వాడిగా ఉన్నాడు. వాక్యానుసారంగా ప్రార్థనా పరంగా మొత్తం అతను బోధించే విషయంలో సమస్తం దేవుని కలిగి ఉన్నాడు. అందుకే ఆయన కుటుంబం మీద దేవుని కృప పొందాడు, కృప పొందాడు. విస్తరించింది, భూమి అంతా విస్తరించింది ఆయన కుటుంబమే. ఈ భూమి జనాంగం అంతా ఆయన కుమారులైన సేము, హాము, యాపేతు కుటుంబాలే. ఆయన నుండే భూమి నింపబడ్డాది. ఆదాము నుండి పుట్టిన సంతానం అందరూ సర్వనాశనం అయిపోయినారు. నీ ద్వారా నీ కుటుంబం తరతరములు నీ కుటుంబం జీవించాలి అని అంటే నీవు నీతి నియమాలు కలిగి నోహవులాగా జీవించినట్లయితే నీవు, అందుకే అంటాడు 128:5 ఏమంటాడు? చూడద్దు, నేను చెప్పేస్తాను. ఇశ్రాయేలు నీ పిల్లలను చూసేదవు, పిల్లలను చూసేదవు. తెలుసా? ఆశీర్వదింపబడతావు. నువ్వు ఫలించి విస్తరించమని చెప్పిన దేవుడు నిన్ను ఫలించడానికి ఆస్కారం ఇస్తాడు, నిన్ను అభివృద్ధి పరుస్తాడు, ఆయన కృప చూపుతాడు. ఆయన నిత్యము నీ మీద దృష్టించి ఉంచాడు. తన కుమారుణ్ణే బలిచి ఇచ్చిన దేవుడు నీకు ఏమి లోటు చేస్తాడని, ఏమి తక్కువ చేస్తాడని నువ్వు ఆలోచించుకుని చింతపడి ఆయన మాటను వినకోకుండా నీ ఇష్టాన్ని, నీ ఆలోచన, నా ఆలోచన ప్రకారం జీవిస్తున్నాం కనుక ఈరోజు నోహవు తన తరములో నిందారహితుడై ఉన్నాడు. అందుకనే అతని దేవుని కృపను పొందాడు. చెడ్డవారున్న సమయంలో ఏదో అంటారు చూడు, ఏదో వృక్షం అంటారు, పువ్వు అంటారు, ఏదో నాకు గుర్తు రావట్లేదో సామెత. మట్టిలో మాణిక్యం లాగా కదండి, బురదలోనే పుడుతుంది. ఏమిటది? కానీ ఎంత ఆకర్షణీయం. ఈ లోకంలో పాపంలో ఉండగానే నీ క్రీస్తు ద్వారా నువ్వు పొందిన పవిత్రతని కనపరచు, అనేక మంది చూడాలి. నోహవును బట్టి ఈ సృష్టి అంతా ఈ రోజు వరకు చూస్తూనే ఉన్నది. మరి నీ కుటుంబం కొరకు రక్షణ ఏర్పాటు చేసుకో. ఈ దినమే చిన్న ఒక్క నిమిషం ప్రార్థన చేయండి కొత్తలలో వచ్చి, ప్రభువా నోహవు లాంటి కృప పొందే జీవితం నాకు ఇవ్వు తండ్రి. నేను చెడుకు దూరంగా ఉండటానికి, నా మనసును కంట్రోల్ చేసుకోవటానికి, నా ఆలోచన, నా తలంపు, నా ఉద్దేశాలు, నాలో ఉన్న చెడు కార్యాలన్నీ దూరపరచు తండ్రి. ఒక్కటి నాయన, నా కుటుంబం కొరకు నేను ఒక ఓడను సిద్ధపరచడానికి ధన్యత ఇవ్వయ్యా.
నేను రక్షింపబడ్డానయ్యా, నా కుటుంబము పాపములో ఉందయ్యా, నేను ఎరగని స్థితిలో ఉందయ్యా, నీ దగ్గరకు రాలేని స్థితిలో ఉందయ్యా. న్యాయాధిపతుల గ్రంథంలో దేవుని ఎరగని తరం ఒకటి ఉంది అని చెప్పుకున్నట్టుగా నా కుటుంబంలోనే ఆ తరం ఉన్నదేమో తండ్రి. ఒక్కసారి జ్ఞాపకం చేసుకునయ్యా, నా కుటుంబాన్ని కొరకు ఒక ఓడను సిద్ధపరిచయ్యా. అదే క్రీస్తు అనే ఓడ, రక్షణ అనే ఓడను నా కుటుంబం కొరకు సిద్ధపరిచయ్యా. ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. ఇదిగో